నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల శనివారం సాయంత్రం ఈదురు గాలులతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల విద్యుత్ వైర్లు తెగి విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయంలో దేవుళ్లపై ఒట్లు వేసి మాటలు తప్పినందుకు ఇప్పుడు అదే దేవుళ్ల దగ్గరికి వెళ్లి ఆయా గుడులకు నిధులు ఇస్తూ ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నిధులు ఇస్తున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వివిధ అంశాలపై ప్రజలలో అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామ పంచాయతీలో గ్రామ సభలను, మున్సిపల్ పట్టణాల్లో వార్డు సభలను నిర్వహిస్తుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. వర్ణి మండలం అబ్నాపూర్లో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో సర్పంచ్ అప్పిరెడ్డి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. 14.2 కేజీల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ పై ₹29,000 పెంచారు. ఇవి నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ఢిల్లీలో ధర ₹913 నుంచి 942కు పెరగనుంది. హైదరాబాద్ లో ₹965 నుంచి 994కు చేరనుంది. 3 నెలల గ్యాప్ లోనే డొమెస్టిక్ సిలిండర్ రేట్లు పెరగడం ఇదే రెండోసారి. మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అస్తమా బాధితులకు రేపు రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపించనున్నారు. భారీగా జనం వచ్చే అవకాశం ఉండడంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని మంత్రులు పొన్నం, వాకిటి అధికారులను ఆదేశించారు. ప్రసాదానికి 40,000 కొరమీను పిల్లలను సిద్ధం చేశారు.